ఆర్తికి షేర్ చేద్దాం. ఇదేంటి ఆర్తి రీల్కి లైక్ చేసి వదిలేసింది? రిప్లై ఇవ్వలేదంటే బిజీగా ఉందేమో. సర్లే, ఇప్పుడు రీల్ షేర్ చేసి తను డిస్టర్బ్ చేయకూడదు. ఫ్రీ అయితే తనే మెసేజ్ చేస్తుందిలే. లైక్ చేసిందేంటి రిప్లై ఇవ్వకుండా? బిజీగా ఉందా? బొక్కలే, అదేమైనా బిజినెస్ మ్యాన్ ఏంటి బిజీగా ఉండడానికి? రిప్లై ఇచ్చేంత వరకు రీల్స్ షేర్ చేస్తూనే ఉంటా. ఇప్పుడు గానీ దీనికి రిప్లై ఇవ్వకపోతే సునామీ వచ్చినట్టు షేరింగ్లు వస్తూనే ఉంటాయి. రీల్స్ అన్ని చాలా బాగున్నాయి, అన్నీ చూసాను, మళ్ళీ మెసేజ్ చేస్తా, బాయ్. అమ్మయ్యా, మనకు కావాల్సిన రిప్లై వచ్చింది, ఇంకా సాటిస్ఫై. నేను రిప్లై ఇవ్వకపోతే నా ఫ్రెండ్ అయితే ఎందుకో అని అర్థం చేసుకుని ఆగిపోతుంది. కానీ నా బెస్ట్ ఫ్రెండ్ ఉందే, అదో పెద్ద వైల్డ్ ఫ్రెండ్. దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్ టైం ఫ్రెండ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ కోసం కొంచెమే చూపించాను, కానీ ఈసారి ఇంకొంచెం డోస్ పెంచి ఫన్ మసాలా యాడ్ చేసి మీ అందరి ముందుకి వచ్చేసాం. ఈ వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు ఏ సీన్ బాగా రిలేట్ అయిందో కామెంట్స్ లో పెట్టేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేసుకోండి. ఇంకా లాగ్ చేయకుండా వీడియోలోకి లగెత్తేయాలి. చలో. ఈరోజు క్లాస్ చాలా బోర్ కొట్టేసింది కదా? అవునే బాబు, నాకైతే అసలు ఫుల్ హెడ్ఏక్ వచ్చేసింది. వావ్, నీ నెయిల్స్ చాలా బాగున్నాయి. మార్నింగే నెయిల్ పాలిష్ పెట్టాను. వాట్? ఏమన్నావు? నెయిల్ పాలిష్ పెట్టాను అన్నాను. కాదు, నువ్వు నెయిల్ పాలిష్ పెట్టాను అన్నావు. అవునా? ఏమో బై మిస్టేక్ వచ్చేసినట్టుందిలే. నా దగ్గర కాబట్టి పర్లేదు. అదే ఇంకెవరి దగ్గరైనా వర్డ్ రాంగ్ గా ప్రొనౌన్స్ చేసావనుకో, ఇంకా అదే పట్టుకుని ఎక్కిరిస్తారు. అవును, అదే నిజమేనే బాబు. మనకు కొన్నిసార్లు ఫ్లోలో అలా వచ్చేస్తూ ఉంటాయి, కానీ ఎవరైనా ఉన్నప్పుడు మాత్రం కొంచెం నీట్ గా జాగ్రత్తగా చూసుకొని మాట్లాడాలి. సర్లే వదిలే. ఎప్పుడైనా నువ్వు మిస్టేక్స్ మాట్లాడుతున్నప్పుడు అవి కరెక్ట్ చేయడానికి నేను ఉన్నాను కదా. అయినో. ఇంకెంతసేపు రెడీ అవడానికి? ఒక 5 minutes లిప్స్టిక్ వేసుకుని వచ్చేస్తాను. ఏమన్నావే? చిచి, లిప్స్టిక్ కాదు, లిప్స్టిక్. లిప్స్టిక్ నువ్వు కరెక్ట్ గానే అన్నావే, లిప్స్టిక్ అనే అనాలి. ఇన్ని రోజులు మాకే తెలియక లిప్స్టిక్ లిప్స్టిక్ అనేస్తున్నాం. వస్తే ఏదో బై మిస్టేక్ గా వచ్చేసిందే లిప్స్టిక్ అని. నువ్వేం మాట్లాడక, ఇంకా వెళ్ళి లిప్స్టిక్ సారీ లిప్స్టిక్ వేసుకొని వచ్చాయమ్మా. హే, నీ లిప్స్టిక్ షేడ్ భలే ఉందే. ఈ లిప్స్టిక్ చూడు, ఆఫర్లో ఉంది, కొనుక్కుందామా? కొనుక్కుందామే లిప్స్టిక్. షాపింగ్కి వెళ్తున్నాం కదా ఇప్పుడు, నీలాంటి లిప్స్టిక్ కొనే నాకు ప్లీజ్. ప్లీజ్ కొనే. అమ్మాయి లిప్స్టిక్ చూడు ఎంత బాగుందో, వెళ్ళడగనా? లిప్స్టిక్ నీకో దన్నమే దూత. ఇందాకేదో పొరపాటుగా బై మిస్టేక్ లో లిప్స్టిక్ అన్నానంతే, అప్పటి నుంచి నన్ను కమ్మ కొడుతున్నావు. లేకపోతే లిప్స్టిక్ ఏంటి? లిప్స్టిక్ సరిగ్గా పలకడం రాదా? స్కూల్లో ఏబిసిడీలు నేర్చుకోలేదా? ఈసారి నుంచి నా దగ్గర మాట్లాడినప్పుడు తిన్నగా మాట్లాడు, లేకపోతే ఇలానే కమ్మ కొడతా. సరే పద. అయినా ఇంతకీ నీ లిప్స్టిక్ ఎక్కడైనా కొన్నావా, స్కామ్ వేస్తావా? నిన్ను. ఏమైంది? అర్జెంట్ గా కాల్ చేసి రమ్మన్నావు. అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావే? నాకు నా బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ అయింది. అయ్యో, ఏడవకే.
అది కాదే 3 years గా రిలేషన్షిప్ లో ఉన్నాం, ఇప్పుడేమో బ్రేకప్ చెప్పేశాడు. ఆర్తి బాధపడకే, నిన్ను వదులుకున్నందుకు వాడు బాధపడాలి కానీ నువ్వు కాదు. వాడంటే నాకు చాలా ఇష్టమే, వాడు లేకుండా నేను బ్రతకలేను. అయ్యో అలాంటి మాటలు మాట్లాడకే, నీకు మేమందరం ఉన్నాం కదా, నీకు తనకన్నా మంచిగా చూసుకునేవాడు దొరుకుతాడు, డోంట్ వరీ. కానీ నేను తనని చాలా సిన్సియర్ గా లవ్ చేశాను. పోనీ నేను వెళ్ళి మాట్లాడి ఒప్పించినా? వద్దులే, నువ్వింత ధైర్యం ఇచ్చిన తర్వాత కూడా నేను వాడి కోసం ఆలోచిస్తే ఇంకా నీ మాటలకి వాల్యూ ఇవ్వలేనట్టే. వాడు లేకపోతేనే నువ్వు ఉన్నావు కదా, అది చాలు. దట్స్ ద స్పిరిట్, నువ్వెప్పుడు ఇలానే ఉండాలి. స్టే స్ట్రాంగ్ మై బేబీ. నీ మూడ్ సెట్ అవడానికి అలా బీచ్కి వెళ్దాం పదా. ఏంటే కాల్ చేసి అర్జెంట్ గా రమ్మన్నావు? అహే ఏడు పాప, ఏమైందో చెప్పు. నాకు నా బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ అయిపోయింది. ఓసే, నాకు బ్రేకప్ అయిందని నేను బాధపడుతుంటే నీకు నవ్వులాటగా ఉందా? ఏం లేదే, మీ రిలేషన్ లో ఉన్నప్పుడు చెప్పుకున్న మాటలు చాటింగ్లు గుర్తొచ్చి నవ్వుతున్నాను. అయినా వాడు ఎన్ని కథలు చెప్పాడే, నువ్వంటే ప్రాణం అన్నాడు. ఇప్పుడు ఎవరితో పులిహోర కలుపుతున్నాడు. నిన్ను చూడకుండా ఉండలేనన్నాడు. ఇప్పుడు ఇంకెవరిని చూసి నీకు బ్రేకప్ చెప్పాడు. మా పెరట్లో పువ్వు నువ్వేనా లవ్వు అన్నాడు. ఇప్పుడు ఏమైందమ్మా, ఆ కొవ్వంతా తీరిపోయినట్టుంది. అయినా ఇదంతా కాదు గాని ఒకటి మాత్రం హైలైటే, ఎప్పుడు మబ్బులు చూసిన ప్రతిసారి నీ మొహం గుర్తొస్తుంది అనేవాడు కదా, ఎందుకో తెలుసా? తెలియదు. ఎందుకు? ఎందుకంటే నీది మబ్బు మొహం కాబట్టే. నా లవ్ అంటే నీకు నవ్వులాటగా ఉందా? ఉసే అమాయకురాలా, వాడు పెద్ద కంత్రి నా కొడుకని నాకు తెలుసు, అందుకే వద్దని చెప్పాను. నా మాట వినలేదు. అలా కాదే, వాడిని ట్రూగా లవ్ చేశాను. వాడు లేకుండా నేను బ్రతకలేను. వాడికి ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చానో తెలుసా, అయినా నేను చచ్చిపోతానే. ఎందుకు కొట్టావు? నోరు మూసుకో, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నేనే చంపేస్తాను. అయినా అలాంటి చెంచగాడి కోసం నువ్వు చచ్చిపోతా అంటావేంటే? పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా పద పానీపూరి తిందాం. అయినా అలాంటి పులిహోర గండి లవ్ చేసే కన్నా పానీపూరి అని లవ్ చేయడం బెటరే. పానీపూరి అయినా ఫ్రీగా వస్తుంది. పద. నీకు ఈ మధ్య బద్ధకం బాగా ఎక్కువైపోతుంది. ఇంట్లో ఒక్క పని కూడా చేయటం లేదు. రేపటి నుంచి చేస్తానులే అమ్మా. అంత సీన్ లేదు. ఈ రోజు ఎలా అయినా ఇంట్లో పనులన్నీ చేయాలి, లేదంటే కాళ్ళు ఎరగొట్టేస్తాను. ఆర్తి, హే పావని రా. తను మీ ఫ్రెండే కదా? అవునమ్మా, ఈ రోజు మేమిద్దరం కలిపి బయటికి వెళ్ళాలనుకున్నాం, అందుకే తను వచ్చింది. నువ్వైనా చెప్పమ్మా మీ ఫ్రెండ్ కి ఇంట్లో పనులైనా చేయమని. పనులే కదా ఆంటీ, ఈ రోజు కాకపోతే రేపు చేస్తుంది, దానికేముంది. ఎంజాయ్ చేయాల్సిన టైంలో చేయాలి, లేదంటే కొన్ని ఇయర్స్ తర్వాత ఎలాగో పనులు చేయాలి కదా. మీ వయసుకి వచ్చేసరికి మాకు అసలు రెస్ట్ కూడా ఉండదు. ఇప్పుడు తనని కొంచెం ఫ్రీగా వదిలేయండి ఆంటీ. అలా కదమ్మా, ఆడపిల్ల అంటే ఇంట్లో కొంచెమైనా పని చేయాలి కదా. చేస్తుందిలేండి ఆంటీ, కొంత ఏజ్ వచ్చాక తనకే అర్థమవుతుంది. అంతవరకు మీరే అర్థం చేసుకోవాలి. అవునమ్మా, ఈ ఒక్క రోజుకి ప్లీజ్ మా ఇద్దరిని బయటికి పంపించు. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. హే ఆర్తి. హే, కరెక్ట్ టైంకి వచ్చావేరా. ఏమే హర్ష, బాగున్నావా? బానే ఉన్నానా ఆంటీ. ఏంటి ఆర్తికి ఏదో క్లాస్ పీకుతున్నట్టున్నారు? అవునే, ఇంట్లో ఒక్క పని కూడా చేయటం లేదు. బద్ధకం బాగా ఎక్కువైపోతుంది. నువ్వైనా కొంచెం చెప్పే. అబ్బా, రేపటి నుంచి చేస్తానులే అమ్మా. అసలే మాకు బయటికి వెళ్ళాల్సిన పని ఉంది. అదేం పెద్ద పని కాదులే ఆంటీ, ఈ రోజు కాకపోతే రేపు వెళ్ళొచ్చు. అదేంటి, మనం ఎలా అయినా వెళ్ళాలని అనుకున్నాం కదా. మనం అనుకోకుండా ఎప్పుడు ఉంటామే, ఎప్పుడు ఎక్కడో దగ్గరికి వెళ్తూనే ఉంటాం. ఈ రోజుకి మీ అమ్మ చెప్పినట్టు విని ఇంట్లో పని చేయి. అది అలా చెప్పమ్మా. మీరేం దాని మాటలు పట్టించుకోకండి ఆంటీ. మేము బయటికి వెళ్ళి ఉద్రించాల్సినంత పనేం లేదు. మీరు దగ్గరుండి అన్ని పనులు చేయించండి, లేకపోతే దాని ఒళ్ళు వంగదు. ప్రాబ్లంలో ఉంటే సేవ్ చేయడం మానేసి దగ్గరుండి మరి ఇరికిస్తున్నావు కదే. వెళ్ళి పని చేసుకో. బాయ్. రా, నువ్వు రా. అమ్మా, పద. హే ఆర్తి, చిన్న హెల్ప్. చెప్పు. అది
నువ్వు అడగడానికి ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నావే, పర్లేదు అడుగు. ఏం లేదు, రేపు మా కజిన్ బర్త్డే ఉంది. సో గ్రాండ్ గా ఈవెంట్ చేస్తున్నారు. నా దగ్గర అన్ని వేసుకున్న డ్రెస్సెసే ఉన్నాయి. నీ దగ్గర మంచి మంచి డ్రెస్సెస్ ఉంటాయి కదా, ఇస్తావని వచ్చాను. అవునా, సరే ఇస్తాను. నీకు ఏ టైప్ డ్రెస్ కావాలి? ఏదైనా మంచి ఫ్రాక్ ఉంటే ఇవ్వు. ఓకే, ఒక నిమిషం కూర్చో, తెస్తాను. ఇదిగో, ఈ రెండిట్లో ఏం నచ్చిందో తీసుకో. వావ్, ఈ ఫ్రాక్ చాలా బాగుందే. ఇది నేను తీసుకెళ్తాను. కొత్తదిలా ఉందే. అది కొత్తదే, నేను ఇంకా వేసుకోలేదు. అయ్యో, కొత్తదైతే వద్దే. నాకు ఇంకేమైనా ఉంటే ఇవ్వు. పర్లేదులేవే, తీసుకెళ్ళు. నీకు ఆ డ్రెస్ నచ్చింది కదా. వద్దే, మనం కొనుక్కునేవి ముందు మనం వేసుకుంటేనే బాగుంటది. నువ్వు వేసుకున్నవి ఏమైనా ఉంటే ఇవ్వు, వేసుకుంటా. అలా అయితే ఈ ఫ్రాక్ ఆల్రెడీ నేను 2 times వేసాను. ఇది తీసుకెళ్ళు. సరే, థ్యాంక్స్. ఇది నీకు మళ్ళీ నీట్ గా వాష్ చేసి రిటర్న్ చేస్తాను. పర్లేదు, ఇట్స్ ఓకే. బాయ్. హే ఆర్తి, ఏంటే చక్కగా ముస్తాబైపోయి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉందే బాబు, భోజనానికి వెళ్ళాలి. వెళ్ళైతే మా ఇంటికి ఎందుకు వచ్చావు? మా ఇంట్లో మేమేం వండుకోలేదమ్మా. నేనేం తినడానికి రాలేదమ్మా. నీ దగ్గర ఏదైనా ఒక మంచి డ్రెస్ ఉంటే ఇస్తావని వచ్చాను. ఇక్కడే వేసుకొని వెళ్ళిపోవచ్చు కదా. 2 నెలల క్రితం ఫంక్షన్ ఉందని తీసుకెళ్లిన బట్టలే ఇంకా తిరిగి పంపించలేదు. ఇప్పుడు ఇంకోటి తీసుకెళ్దామని వచ్చావా? ఇచ్చేస్తానులేవే బాబు. ఇప్పుడు ఏదైనా ఒక మంచి డ్రెస్ ఉంటే ఇవ్వే. నువ్వే వెళ్ళి చూసుకో. నా బట్టలు నాకన్నా ఎక్కువసార్లు నువ్వే వేసుకున్నావు. నీకే ఒక ఐడియా ఉంటది. ఏంటి అన్ని వేసుకున్నవే అన్నాయి? నా దగ్గర ఇవే ఉన్నాయే, కొత్తవేం లేవు. నువ్వు ఈరోజు వస్తావని నేను షాపింగ్ చేసి వచ్చానా ఏంటి? ఆర్తి, ఇప్పుడు నువ్వు వేసుకున్న డ్రెస్ కొత్తది కదా? అవునే, మొన్నే కొన్నాను. ఈరోజు ఈవినింగ్ మూవీకి వెళ్దామని వేసుకున్నాను. వద్దే ప్లీజే, ఈరోజే వేసుకున్నానే. అన్నం పెడతాను. ఏ, ఈ డ్రెస్ నాకు చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ. ఏ, ఇక్కడేం చేస్తున్నావే? కాలేజ్కి వెళ్దాం పదా. వెళ్దాంలే, ఆగు. డ్రింక్ తాగుతావా? ఆగు. ఇదిగో తీసుకో. ఏంటి, నా కోసం ఇంకోటి కొనడానికి వెళ్ళావా? నీదే ఇచ్చేయాల్సింది కదా. పర్లేదులే, తాగిందిస్తే బాగోదు కదా, అందుకే తెచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నాకు కొంచెం ఓసిడి ఉంది. నువ్వు నిజంగా తాగింది నాకు ఇచ్చి ఉంటే నేను తాగలేక నీకు చెప్పలేక చాలా ఇబ్బంది పడేదాన్ని. పోనీలే, ఇంకోటి తీసుకొని మంచి పని చేశాను. ఈసారి ఏం తీసుకున్నా నీకోటి నాకోటి తీసుకుందాం. ఓకే. తాగుతూ వెళ్ళిపోదామా? ఓకే. ఏంటి ఇంత స్లో నడుస్తున్నావు? కాలేజ్కి లేట్ అవుతుంది పదా. ఏ, డ్రింక్ నీకేనా? మరి నాకు ఇగో తీసుకో. నువ్వు ఇది తాగు, నాకు ఇంకోటి కొనివ్వు. నా దగ్గర డబ్బులు లేవే బాబు, ఇదే తాగే. నువ్వు మూతి పెట్టి తాగింది నేను కూడా తాగాల? నీకు తెలుసు కదా నాకు ఓసిడి అని. ఫ్రెండ్షిప్ లో ఓసిడి పిహెచ్డి అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇష్టాలనే కాదు, ఎంగిల్ని కూడా షేర్ చేసుకోవాలి. తాగు. వద్దు, నువ్వు తాగు. నీ ప్రేమ తగలయ్యా. పద. ఆర్తి రికార్డ్ నా దగ్గర ఉండిపోయింది. రేపు మ్యామ్కి సబ్మిట్ చేయాలి. నాకేమో ఊరు వెళ్ళే పని పడింది. ఇప్పుడు తనకి కాల్ చేద్దాం. ఈ టైంకి తను పడుకొని ఉంటుంది. తన నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఒకవేళ మిస్డ్ కాల్ ఇస్తే ఈ టైంలో ఎందుకు కాల్ చేశానని కంగారు పడిపోతుంది. మెసేజ్ చేద్దాం. ఏంటిది ఎన్నిసార్లు కట్ చేసినా చేస్తుంది? ఏమైనా ఎమర్జెన్సీ ఏమో.
ఏంటి అన్నిసార్లు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు? సారీ పడుకున్నాను. ఏమైనా అర్జెంటా చెప్పు. చాలా అర్జెంట్ మ్యాటర్. ఇందాక నుంచి నా బుర్ర పాడైపోతుంది, నిద్ర కూడా పట్టడం లేదు. ఏమైందో కంగారు పడకుండా చెప్పే. మనం పొద్దున్న కాలేజ్కి వెళ్ళినప్పుడు ఏదో సాంగ్ ప్లే చేసావు కదా, అదే మూవీలో సాంగ్ గుర్తు రావడం లేదు. ఇందాక నుంచి చాలా ఆలోచిస్తుంటే నా బుర్ర పాడైపోతుంది. ఏంటి దేనికోసం కాల్ చేసావా? ఎంత కంగారు పడ్డానో తెలుసా? నా నిద్ర అంతా వేస్ట్. అలా కాదే, అదే మూవీలో సాంగ్ చెప్పే. ఏం మాయ చేసావే మూవీ? హా, గుర్తొచ్చింది. ఇందాక నుంచి ఇది గుర్తురాక నా మైండ్ చాలా స్ట్రెస్ అయిపోయింది. ఇప్పుడు చెప్పేసావుగా, ప్రశాంతంగా నిద్ర పడుతుంది. నీకు నిద్ర పడుతుంది, నాకు పట్టదు. ఒక్కసారి మలుకు వచ్చిందంటే ఇంక పడుకోవడం కష్టం. అయినా ఇంకోసారి దయ్యాలు దొబ్బే టైంలో డౌట్లు అనుకుని ఫోన్ చేసావంటే నేను చంపేస్తాను. ఫోన్ పెట్టు. కోప్పడకే. సారీ. గుడ్ నైట్. గుడ్ నైట్ కాదమ్మా, గుడ్ మార్నింగ్. ఎప్పుడో తెల్లారిపోయింది. హా అవును, గుడ్ మార్నింగ్. స్వీట్ డ్రీమ్స్. బాయ్. హలో హలో ఏమిటండి నువ్వు ఊరుకోమా అంటావు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. అవునమ్మా. నువ్వు నోరు మీద మొహం పగిలిపోద్ది. చాలా అర్జెంట్ మ్యాటర్. చిటికలే